ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా ట్యాప్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క అప్లైనర్ దగ్గర, మీ సీనియర్ దగ్గర ఎవరైతే మీకు ఈ కే వ్యాలెట్ గురించి చెప్తున్నారో వారి దగ్గర ఫస్ట్గా మీరు రిఫరల్ లింక్ అనేది తీసుకోండి. ఓకేనా? సో రిఫరల్ లింక్ అనేది వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు వాట్సాప్లో కానీ ఏదో విధంగా మీకు షేర్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే ఆ లింక్ మీద క్లిక్ చేస్తారో మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితేనేమో ప్లే స్టోర్కి కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు యాప్ అనేది డౌన్లోడ్ అయిపోద్దండి. ఓకేనా? అండ్ దాని తర్వాత మీకు యాపిల్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ నుంచి కనెక్ట్ అయిపోద్ది అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ కే వ్యాలెట్ అనేది. సో మీరు ఏం చేయాలి? డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో దీనికి ఏంటంటే ఖచ్చితంగా కొంత మెంబర్స్ అడిగారు, సార్ స్మార్ట్ ఫోన్ కావాలా అని చెప్పేసి అడిగారు. ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ కావాలి సార్, ఎందుకంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. మన యొక్క కే వ్యాలెట్ అనేది అదొక క్రిప్టో వ్యాలెట్, దాన్ని రన్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి. దానికి తగ్గ ఫీచర్స్ మన ఫోన్లో కూడా ఉండాలి. ఓకేనా? సో ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ అయితే మనకైతే ఉండాలి. అండ్ ఒక ఫోన్కి ఒక యాప్ మాత్రమే డౌన్లోడ్ అవుద్ది. మనకు సేవింగ్ అకౌంట్ లాగా 10 అకౌంట్లు ఒకే దాంట్లో లాగిన్ ఐడి పాస్వర్డ్ కొట్టి చేసుకునే విధంగా ఇందులో ఉండదు. ఎందుకంటే దిస్ ఈజ్ ద యాప్, ఒకటే లాగిన్ ఐడి అనేది ఉంటుంది. ఒకవేళ మనది లాగౌట్ వేరే వాళ్ళ చేయాలంటే మనది మళ్ళీ లాగౌట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని ఏంటంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా ఉంటే 2-3 చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రతి యాప్కి ఒక ఫోన్ అయితే రెడీగా పెట్టుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ అయితే రెడీగా పెట్టుకోండి. ఓకే, సో మీరు ఇలా ఈ రెఫర్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రైట్ మీ యొక్క వివరాలతో రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది జనరల్గా చేసిన వీడియో అంటే సో ఏ యాప్కైనా కామన్గా ఏ యాప్కైనా మినిమం కావాల్సిన నీడ్స్ అనమాట ఇవి. ఓకేనా? సో మీ యొక్క ఫుల్ నేమ్, ఓకేనా, ఫుల్ నేమ్ పూర్తి పేరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా ఇక్కడ కొట్టండి. చిన్నగా జాగ్రత్తగా ఆలోచించి కొట్టండి. అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కొట్టండి. అండ్ మెయిల్ ఐడి అండ్ కంట్రీ అనేది ఉండొచ్చు లేకపోవచ్చు అండి. ఎందుకనంటే ఇది ఇంటర్నేషనల్గా ఇస్తున్నారు కాబట్టి మనం ఇండియన్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కంట్రీ అయితే అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్? ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర కూడా ఒకవేళ మీది ఇండియన్ ఫోన్ నెంబర్ అయితే +91 అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు కనుక అక్కడ ఏదైనా ఆప్షన్ ఉంటే +91 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అనేది కొట్టండి. ఎందుకంటే +91 అనేది ఇండియన్ కోడ్ అది. రైట్? సో లాస్ట్కి ఓటీపీ. సో మీ ఫోన్కి కానీ మెయిల్ ఐడికి కానీ ఏదైనా ఓటీపీ కానీ ఏదైనా వెరిఫికేషన్ లింక్ కానీ ఏదైనా రావచ్చు. సో దాని దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ డీటెయిల్స్ అయితే మినిమం డీటెయిల్స్ ఇవి. సో ఇంకా ఏమైనా ఎక్కువ డీటెయిల్స్ ఉంటే ఉండొచ్చు, బట్ ఏంటంటే మినిమం డీటెయిల్స్ ఇవి మాత్రం ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టుకోండి. ఒకే ఫోన్ నెంబర్తో 4 చేద్దాము అనే ఆలోచన లేకుండా సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ నెంబర్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత మనం కేవైసీ అనేది చేసుకోవాలి. కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ కస్టమర్, నేను మీ యొక్క కే వ్యాలెట్ యొక్క కస్టమర్ని అని చెప్పి వారికి మనం తెలియజేయాలి. ఓకేనా? లేదనుకుంటే సో మనం అన్నోన్ పర్సన్స్ అవుతాం అనమాట. జస్ట్ రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన కే వ్యాలెట్లో మనం మెంబర్ కాదు. నో యువర్ కస్టమర్, నేను మీ కస్టమర్ అని తెలియపరచుకోవాలి. మరి దానికోసం మన అడ్రస్ ప్రూఫ్ అనేది ఒకటి కావాలి. ఓకేనా? ఎందుకనంటే దిస్ ఈజ్ ద కేగు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది వరల్డ్ వైడ్ గా ఇప్పుడు మనకు ముందుకెళ్ళబోతుంది. అండ్ కే వ్యాలెట్ అనేది వరల్డ్ వైడ్ గా ముందుకెళ్ళబోతుంది. ఇలాంటి ఒక పెద్ద అప్లికేషన్ లో, ఒక పెద్ద యాప్ లో సో సెక్యూరిటీ పర్పస్ గా మన యొక్క డీటెయిల్స్ అనేది అక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. అడ్రస్ ప్రూఫ్ కింద మనకి ఏమొస్తుందండి? ఇక్కడ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, అంటే ఇందులో ఏదన్నా ఒకటి ఉండి మీరు ప్రూవ్ చేసుకోగలిగితే చాలు ఇక్కడ. ఓకేనా? సో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్. ఓకే, సో తర్వాత మన బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించింది పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్. రైట్? పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలండి. ఎందుకనంటే పాన్ కార్డ్ లేకుండా ఎవరైనా మీకు డబ్బులు వేస్తున్నారు అని అంటే అది మనకు ప్రాబ్లం అవుతుంది. చాలా మంది అరే మనం పాన్ కార్డ్ ఇస్తున్నాం కదా, మనకేమన్నా ప్రాబ్లం అవుతుందంటే పాన్ కార్డ్ ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఇవ్వకుండా కనుక మనకి ఎవరైనా డబ్బులు వేస్తేనే ప్రాబ్లం మనకి. ఎందుకనంటే పాన్ కార్డ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. మనం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా ఇండియన్ గవర్నమెంట్ కి తెలిసేలాగా చేసేదే పాన్ కార్డు. ఓకేనా? అలాంటి పాన్ కార్డుని తీసుకుని దాని మీద మన ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్. సో మనం అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేసుకోవాలన్నా ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉండాలండి. ఓకేనా? సో ఈరోజు గేమింగ్ యాప్ తీసుకున్నా కానీ, ఏ యాప్ తీసుకున్నా కూడా మన బ్యాంక్ డీటెయిల్స్ మీ కార్డుని అటాచ్ చేయండి అని చెప్తున్నారు.
సో నథింగ్ టు వరీ. కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది మంచి రిప్యుటేషన్ ఉన్న కంపెనీ అండ్ మన ఇండియాలో సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్కెటింగ్ పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిన కంపెనీ. సో చాలా పెద్దగా వెళ్ళాలనుకుంటున్నా వెళ్తున్న కంపెనీ. సో నో నీడ్ టు వరీ అండి. కేవైసీ దగ్గర మీరు ఏం అక్కడ వరీ అవ్వాల్సిన పని ఏం లేదు. సో కిబో మెంబర్స్ ఓకే, బట్ అవుట్ ఆఫ్ కిబో వాళ్ళు కొంచెం ఈ డౌట్ అనేది అడిగారు, వాళ్ళ కోసం నేను క్లారిఫై ఇస్తున్నాను ఇది, రైట్. ఈ విధంగా మీరు కేవైసీ అనేది ఫినిష్ చేసుకొని మీకు వ్యాలెట్ బోనస్ వస్తుంది, వెల్కమ్ బోనస్ వస్తుంది. సో మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు, రైట్. దానికోసం ఫుల్ లెంత్ వీడియో అనేది చేసిన అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియో పూర్తిగా చూడండి, మీరు ఇందులో డబ్బులు ఎలా సంపాదించాలో తెలుస్తుంది, రైట్. ఇక తర్వాత ఏంటి, రిఫర్ అండ్ ఎర్న్. కేవైసీ చేసుకున్నాం, ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. ఎలా మీరు రిజిస్టర్ చేసుకున్నారు, ఏంటి అసలు ఈ యాప్ ఏంటి అనేది మొత్తం మీరు పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత టీం వర్క్ అనేది స్టార్ట్ చేయండి. కూర్చోండి, మీ టీంతో కూర్చోండి, మాట్లాడండి, చర్చించండి. సో ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఇక్కడ గిఫ్ట్లు ఉన్నాయి కదా, సో మన అందరం కలిసి ఎలా అచీవ్ చేద్దాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా, ఒక యూనిటీగా మనందరం కూర్చొని వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఎర్నింగ్స్ అనేది ఆటోమేటిక్ గా మనకి స్టార్ట్ అయిపోతుంది, రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోలు